తమ్నెల్లో పెట్టి చూసి షాక్ అయ్యారా? నేను మాత్రం ఖుష్ అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాకింగ్ అనిపించింది, కానీ తర్వాత ఎంతో అంటే ఎంతో ఆనందం అనిపించిందండి నాకైతే. అంత హ్యాపీ న్యూస్. సుమన్ శెట్టికి భారీ అంటే భారీ గిఫ్ట్. అసలు సుమన్ శెట్టి బిగ్ బాస్లోకి ఎలా వచ్చాడు? అసలు ఫస్ట్ వద్దనుకున్నాడట. బిగ్ బాస్కి నాకు సెట్ కాదు, నేను మూడీగా ఉంటా, డల్లుగా ఉంటా, ఏదో సినిమాలు కాబట్టి డైరెక్టర్ చెప్పినట్టు చేస్తా, అక్కడ డైరెక్షన్ ఉండదు, ఏముండదు, నా సొంతంగా నేను ఆడాలి, నేను ఆడలేను, నేను అసలు రాలేను, పోను అని చెప్పాడట ఫస్ట్ స్టార్టింగ్. ఇంట్లో వాళ్ళ బలవంతంతో మీరు ఉండగలరు, ఫస్ట్ అయితే పోండి, తర్వాత చూద్దాం అన్నట్టు ఇంట్లో వాళ్ళు బలంతో పెట్టి పంపించారు. అదే ఇప్పుడు సుమన్ శెట్టికి అందరూ మెచ్చుకుంటున్నారు. మెచ్చుకునే స్థాయి దాకా సుమన్ శెట్టి వచ్చాడు. నాట్ ఓన్లీ బిహేవియర్, నాట్ ఓన్లీ గేమ్స్, నాట్ ఓన్లీ టాస్క్స్, క్యాష్ పరంగా కూడా సుమన్ శెట్టి సూపర్ అంటే సూపర్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అసలు అందరికంటే నాకు తెలిసి అందరికంటే ఎక్కువ సుమన్ శెట్టే గెలుచుకున్నాడు అని టాక్. బయట మాత్రం టాక్ కాదు, నిజం. ఇంకా టాక్ అంటే ఇక ఉత్తిగా నిప్పులేదే పొగరాదన్నట్టు సుమన్ శెట్టికి అక్షరాల 44 లక్షలట. 14 వారాలకు బిగ్ బాస్ ముట్ట చెప్పిన పారితోషికం రెమ్యూనరేషన్ 44 లక్షలట. అసలు ఇది నేనైతే ఫస్ట్ షాక్ అయ్యా, తర్వాత అంటే ఫుల్ ఆనందపడ్డా. ఇది కదా అసలు ప్రభంజనం అంటే ఇది. ఇన్ని రోజులు ఇమాన్యుల్ ప్రభంజనం ఉన్నాడు కదా, ఏం తెలియదు కూడా. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత ప్రభంజనం అని వరుతాడు ఇమాన్యుల్. సుమన్ శెట్టి ప్రభంజనం. ఏ ముహూర్తాన మన ఇమాన్యుల్ ప్రభంజనం అని పేరు పెట్టాడు, కానీ నిజంగా సుమన్ శెట్టి ఏ మాట్లాడినా ప్రభంజనం ఒకటి వచ్చింది. బయటికి వచ్చాక కూడా ఈ న్యూస్ తెలిసాక నిజంగా ప్రభంజనం. సుమన్ శెట్టి అభిమానులు కాదు, బిగ్ బాస్ అభిమానులు అందరికీ. బిగ్ బాస్లో న్యాయం జరిగింది ఒక మనిషికి ఇప్పటి వరకు అంటే సుమన్ శెట్టికి మాత్రం ఫుల్ న్యాయం. పేరు పరంగా, డబ్బు పరంగా, అన్ని పరంగా. ఇప్పుడు సుమన్ శెట్టి అవకాశాలు ఎట్లా వస్తాయో సినీ ఇండస్ట్రీ మొత్తం కామెడీ కానీ ఏది కానీ ప్రతిదీ సెంటిమెంట్ కానీ ఒక తమ్ముళ్ళ వండలాగా ప్రతిదీ సుమన్ శెట్టి ఇంటికి ఎత్తుక్కుంటూ అవకాశాలు రాకపోతే చెప్పండి. అలా సుమన్ శెట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ అందరిని నవ్విస్తాడు. మళ్ళీ అధ్యక్ష అనుకుంటా ఎలా అప్పుడు నవ్వించాడో ఇప్పుడు డైరెక్టర్లు వేరే పదాలు వాడి వేరే టాలెంట్ని బయటికి తీస్తారు. ఇంకా సుమన్ శెట్టిలో ఇప్పుడు ఇన్ని రోజులు మనం అనుకున్నాం మళ్ళీ సుమన్ శెట్టి ఇట్లా ఆడతారని, అలాగే సినిమాలు కూడా మళ్ళీ చేస్తారు అనుకోం. మళ్ళీ సుమన్ శెట్టి సెకండ్ ఇన్నింగ్స్ రావాల్సిందే, వస్తాడు. ఈ న్యూస్ ఇన్నాక నాకైతే ఇన్ని లక్షల పారితోషికం చెప్పిన తర్వాత నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించిందండి. మీకు కూడా ఎంతమందికి ఈ న్యూస్ విన్నాక సుమన్ శెట్టికి ఇన్ని వారాలు 14 వారాల పారితోషికం 44 లక్షలు అని చెప్పిన తర్వాత ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.